విశాఖలో గొల్లమాల అప్పారావు దళిత సేన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరపాలెం ఇందిరానగర్ 1 ఏరియాలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు దళిత సేన్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో జయంతి వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి పేదవాళ్లకు పళ్ళు ఫలహారాలను అందించారు. అలానే ఈ కార్యక్రమంలో కన్వీనర్ గొల్లమాల మీనా, పట్నాలు మహాలక్ష్మి, మచ్చా అప్పారావు, కమల, పట్నాల శ్రీనివాస్, గొల్లమెల్లి గౌతమ్ పాల్గొన్నారు. అలానే మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లో మావు అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన రామ్జీ మనోహర్ సత్పాల్ భీమాబాయి దంపతుల శివర సంతానంగా 14వ బిడ్డగా జన్మించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో పోరాటం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లో మావు అనే గ్రామంలో ఆయన జన్మించారు. నా పేరు గొల్లమాల అప్పారావు అండి. దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కంచరపాలెం ఇందిరానగర్ 1. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లో మావు అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన రామ్జీ మనోహర్ సత్పాల్ భీమాబాయి దంపతుల శివర సంతానంగా 14వ బిడ్డగా ఆయన జన్మించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో పోరాటం చేశారు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతదేశం స్వతంత్ర పత్రికల ప్రచారణ, దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాటం చేశారు. భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మరణాంతరం ప్రకటించారు. భారతదేశం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా ఇతను చేసిన విశేష కృషికి ఇతను పుట్టినరోజున అంబేద్కర్ జయంతిగా మనం జరుపుకుంటున్నాం. 2022 ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని 2022 సెప్టెంబర్ 15న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న 135వ జయంతి సందర్భంగా మా మిత్రుడు గొల్లమాల అప్పారావు గారు ఏర్పాటు చేసినటువంటి జయంతి కార్యక్రమానికి రావడం జరిగింది. నేను రామ్జీ అభ్యుదయ సేవా సంఘం ఉపాధ్యక్షుడిని. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి గురించి చెప్పాలంటే అప్పారావు గారు చాలా మట్టుకు చెప్పారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యకు దూరంగా పెట్టి బయట ఉండి చదువుకుని ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మేధాశక్తి సంపాదించుకున్న వ్యక్తులు ప్రముఖులని చెప్పుకోవటం ఏ విధమైన సందేశం లేదు. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగ శిల్ప నిర్మాణ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి కృషి అనలేనిది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయన మరి చేసినటువంటి డ్రాఫ్టింగ్ 7,500 సమస్యలు ప్రశ్నలు డ్రాఫ్టింగ్ చేసే టైంలో వస్తే 5,000 ప్రశ్నలు అవి పనికిరాని తీసేసి 2,500 ప్రశ్నలకు ఆయన ప్రతి సభ్యుడు 294 మంది అడిగిన ప్రతి సభ్యుడు ప్రశ్నకు సమాధానం చెప్పి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్కి దక్కింది. ఆయన మన భారతదేశాన్ని మొట్టమొదట న్యాయశాఖ మార్చులు, అలాగే మన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకి ఆయన చేసిన కృషి అనలేనిది. ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేశారంటే ఆయన రాసినటువంటి థీసిస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే థీసిస్ ని బట్టి మన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. ఆ విధంగా ఆయన స్త్రీల కోసం మరి అనేకమైనటువంటి హక్కులు కల్పించారనమాట. ఆయన హిందూ కోర్ట్ బిల్ రాశారు. హిందూ కోర్ట్ బిల్లో స్త్రీలకు ఉన్న హక్కులు ఎనలేనివి. ఎందుకంటే అంతకు ముందు స్త్రీలకు హక్కులు లేవు. భర్త చనిపోతే గుండు కొట్టింది, మామగారికి సేవ చేయాలి, లేకపోతే కొడుకు సేవ చేయాలి, ఇంట్లో ఉండాలి, ఎట్టి సేకలు చేయాలి. అవన్నీ తీసేసి స్త్రీలకు సంపూర్ణమైనటువంటి అధికారం, సంపూర్ణ స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చిందని చెప్పేసి ఘంటాపదంగా నేను చెప్పగలను. అది హిందూ కోర్ట్ బిల్ ద్వారా. మరి బీసీ సమస్యల విషయంలో 340 ఆర్టికల్ బీసీలకి ఏర్పాటు చేసినటువంటి గ్రంథ అంబేద్కర్ది. ఈ రోజున బీసీ సోదరులు అనేకమైనటువంటి ఉద్యోగాలకు వెళ్తున్నారంటే ఆర్టికల్ 340 ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఎస్సీలకి 341, ఎస్టీలు 42 కూడా ఆర్టికల్స్ రాజ్యాంగంలో పెట్టి వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచి చదువుకోవడానికి మరి అనేక పదవులు సంపాదించుకోవడానికి ఏర్పాటు చేశారు. అలాగే ఆయన
1932 రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటు హక్కు గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా మాట్లాడిన నాయకులు ఆయన మాత్రం 18 సంవత్సరాల ప్రతి భారతీయుడికి మాకు స్త్రీ పురుష బిసెక్షన్ లేకుండా కుల మత భేదాలు విసెక్షన్ అందరికీ ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశాలు గంటాపరం చేస్తే అదే విషయాన్ని అదే సబ్జెక్ట్ మన భారతదేశంలో ఆమోదించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా Pune between Gandhi and Ambedkar on separated constitution for Dalit. The Simon Commission, which was set up to study how the market chance code reforms of 1919 were working in India and to suggesting new constitutional reform. Visited India 1928 after the British government convened 3 roundtable meetings to discuss the report submitted by the committee to the British government. Those meetings held in 1930, 1931 and 1932. Ambedkar attended all 3 meetings, while Gandhi attended the second meeting on behalf of Indian National Congress. It was during this meeting that difference across between Gandhi and Ambedkar insisted on given separated constitution to Dalit. Gandhi walked out of the round table meeting as a consensus could not be reached. In 1932, British Prime Minister Ramsay MacDonald announced the Commonwealth Award. According to this, Dalit given separated constitution. ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శన సిటికన్ గొల్లమాల మేన సిటీ సెక్రటరీ పట్నాథ్ ఝాన్సీ రాణి మరి అన్న మూర్తి గారు మరి తమ్ముడు పేరిటి ఈ కార్యక్రమం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల అలంకరించి మరియు పేదలకి పాలు రొట్లు కేక్ కటింగ్ కూడా జరపడం జరుగుతుంది.